సార్ ఇప్పుడు నెక్స్ట్ మనకి రాజుగారు వస్తున్నారు, జక్కన్ రాజు గారు. ఆయన తన యొక్క అమూల్యమైన సందేశాన్ని మనకు వినిపిస్తారు. సారు వెమ్లవాడ నుంచి వచ్చారు. గట్టిగా చప్పట్లతో ఒకసారి రాజుగారిని మనం స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. ఈ కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినటువంటి గురువుగారు శ్రీ గంప నాగేశ్వరరావు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు రేపు 2 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి గత నెల రోజులుగా ఎంతో కష్టపడుతున్న వెంకట్ ఫౌండేషన్, లయన్స్ ఇంటర్నేషనల్, ఇంకా చాలా సంస్థలు మనకు ఎంతో సహకరిస్తున్నాయి. వారందరికీ మీ కరతాళ ధనుల ద్వారా ఒకసారి అభినందన తెలియజేస్తాం ప్లీజ్. నాకు తెలిసి కరీంనగర్లో ఇంపాక్ట్ కార్యక్రమం ఇది 3వసారి అనుకుంటాను. నేను మాత్రం మధ్యలో ఒక కార్యక్రమాన్ని మిస్ అయ్యాను. ఇది 2వ కార్యక్రమం కరీంనగర్లో. హైదరాబాద్లో కొన్నిసార్లు గంప గారు నాకు అవకాశం కల్పించారు, మాట్లాడాను. ఈరోజు మన ఊళ్ళో మన కరీంనగర్లో ఇంత గొప్ప కార్యక్రమం చేపడుతున్నందుకు దీని వెనకాల ఉన్న ఇంపాక్ట్ యొక్క సిబ్బందికి, అలాగే ఇంపాక్ట్ ఫౌండర్ అధినేత గంప నాగేశ్వరరావు గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ మనం ముందుకెళ్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ గుడ్ మార్నింగ్. కానీ మీకు ఇంత చప్పగా గుడ్ మార్నింగ్ చెప్పడం ఎందుకో నాకు నచ్చడం లేదు. కొంచెం స్ట్రాంగ్గా చెప్దామనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన 6 అడుగుల బుల్లెట్లకి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ ఆడ బుల్లెట్లు ఉన్నాయి, అక్కడ మగ బుల్లెట్లు ఉన్నాయి. మనలో ఆడ మగ తేడా ఉంది, కానీ బుల్లెట్కి ఆ తేడా లేదు. దిగిందా లేదా అన్నది మాత్రమే దానికి తెలుసు. అలాగే సక్సెస్ సాధించామా లేదా అన్నదే మన లక్ష్యం కావాలి. ఆ లక్ష్యం కోసమే, ఆ సక్సెస్ సాధించడం కోసమే, మనందరం విజయం సాధించడం కోసమే ఈరోజు ఈ ఇంపాక్ట్. నేను ఈరోజు ఈ కార్యక్రమం కోసం దాదాపు ఒక నెల రోజుల నుండి సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా డైరెక్ట్గా చాలామందికి నేను తెలియజేశాను. చాలా పోస్టులు షేర్ కూడా చేశాను. ఈ కార్యక్రమానికి మీరు అటెండ్ కండి, మీరు చాలా నేర్చుకుంటారు, మీలో మంచి మార్పు వస్తుంది అని ప్రత్యక్షంగా పరోక్షంగా చాలాసార్లు చెప్పాను. కొంతమంది ఓకే తప్పకుండా వస్తాం సార్ అన్నారు. మరికొంతమంది ఓకే ట్రై చేస్తాం సార్ అన్నారు. మరికొంతమంది ఏమో నిరుత్సాహంగా ఏముంటుంది సార్ అక్కడ, 2 రోజుల కార్యక్రమం వినగానే మేము మారిపోతామా, ఇలాంటి మోటివేషన్ క్లాసుల వల్ల పెద్దగా ఏం లాభం ఉంటుంది, ఈరోజు మోటివేట్ అవుతే రేపు ఎల్లుండి వరకు చల్లారిపోతుంది, ఈ మోటివేషన్ క్లాసుల ద్వారా ఏం లాభం సార్, ఇలాంటి స్పీచ్లు వినడం ద్వారా, ఇలాంటి కార్యక్రమాలు వినడం ద్వారా మాకేం లాభం. అలాగే ఈ మధ్య వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, పుస్తకాలు చాలా వస్తున్నాయి. ఆ పుస్తకాలు చదవడం ద్వారా పెద్దగా లాభం ఏముంటుంది, మహా అయితే ఈ వేడి, ఈ ఉత్సాహం 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, ఆ తర్వాత చల్లారిపోతుంది. కాబట్టి ఇదంతా లాభం లేదు సార్ అన్నారు డైరెక్ట్గా నా మొహం మీదనే. నేను వాళ్ళకి ఈ వేదిక మీద నుండి నేను కొద్దిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు దాదాపు 20-30 సంవత్సరాల క్రితం ఒక మనిషికి ఏ బలహీనతలు అయితే ఉండకూడదో ఆ బలహీనతలన్నీ నాలో ఉన్నాయి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, భయం, అనుమానాలు, ఇలా ఒక్కటి కాదు, ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నాయి. అప్పుడు అనుకోకుండా నా జీవితంలోకి 2 పుస్తకాలు వచ్చాయి. ఒకటి పట్టాభిరామ్ గారి విజయం మీదే, రెండోది యండమూరి గారి విజయానికి 5 మెట్లు. ఆ 2 పుస్తకాలు చదివిన తర్వాత నా జీవితం, నా లైఫ్ 50% మారిపోయిందండి. ఆ తర్వాత వెంటనే మన కరీంనగర్ బుక్ స్టాల్కి వెళ్ళి యండమూరి గారి పుస్తకాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కొన్నాను. అంటే నవల్స్ కాదండి, ఫిక్షన్ కాదు, నాన్ ఫిక్షన్, సైకాలజీకి, వ్యక్తిత్వ వికాస గ్రంథాలు, యండమూరి గారి పుస్తకాలు మొత్తం కొన్నాను. మొత్తం వరుసగా 2 నెలలు 3 నెలలు మొత్తం వరుసగా చదివి పడేశాను. మొత్తం నోట్స్ రాసుకున్నాను. అయిపోయింది, నా జీవితం 100% మారిపోయింది. ఎందుకంటే ఎవరు మారతారు అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ మీ ముందునే నిల్చున్నాను. నేనే కాకుండా మనకు తెలియకుండా ఎంతోమంది మోటివేట్ అయ్యారు. ఆ తర్వాత నేను హైదరాబాద్లో ఒకసారి గంప నాగేశ్వరరావు గారి క్లాస్కి అటెండ్ అయ్యాను. ఒక ఫుల్ డే, మార్నింగ్ 10 to ఈవినింగ్ 5. దానికి 500 ఫీజు పెట్టారు.
అంటే ఇక్కడ ఫీజు గురించి నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే దానికి తర్వాత చెప్తాను నేను మీకు. నాతో పాటు మరో ముగ్గురిని నేను కంపెనీకి బలవంతంగా తీసుకెళ్ళాను. వాళ్ళు రానన్నారు. లేదు, మీకు చాలా ఉపయోగపడుతుంది, మీ లైఫ్ మారుతుంది, మీ జీవితం మారుతుంది, మీరు తప్పకుండా రావాలి అన్నాను. అంటే సార్ ఒకవేళ బాగా లేకపోతే 500 వేస్ట్ అన్నారు. నేను అన్నాను, మీ ముగ్గురు ఫీజు 1500 నేను కడతాను, మొత్తం కార్యక్రమం అయిపోయిన తర్వాత బాగుంటే మీరు నాకు తిరిగి ఇవ్వండి, లేకుంటే అక్కర్లేదు అన్నాను. ఆ రకంగా లక్డీ కపూల్ అనుకుంటా బహుశా అక్కడ ఆ క్లాస్కి తీసుకెళ్ళి ఆ ముగ్గురితో పాటు నేను కూడా విన్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. విన్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ముందుగా 500 రూపీస్ ఎక్కువ అనిపించింది. ఆ తర్వాత గంపసారి ఏమైనా పిచ్చోడా, 500కి ఇంత పెద్ద అద్భుతమైన క్లాసా, మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా, అది 3 స్టార్ హోటల్, మధ్యాహ్నం బ్రహ్మాండమైన దాదాపు ఒక లంచ్ విలువ 250-300 రూపాయల విలువ ఉంటుంది. అంత అద్భుతమైన లంచ్. ఆ తర్వాత టీ, స్నాక్స్, ప్రొద్దున 9-10 గంటల నుండి సాయంత్రం 5:30-6 గంటల దాకా పాపం గొంతు చిర్చుకొని సారు మాకు క్లాస్ ఇచ్చాడు. దాంతో నా జీవితం ఇంకా పూర్తిగా మారిపోయింది, 100% మారిపోయింది. నాతోటి వచ్చిన వాళ్ళు మిత్రులు ఫుల్ సాటిస్ఫై, పూర్తిగా సంతృప్తి పడ్డారు. మేము కనుక మమ్మల్ని కనుక మీరు బలవంతంగా ఈ క్లాస్కి తీసుకురాకపోయినట్టయితే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదు. మా జీవితంలో చాలా మంచి మార్పు వచ్చింది. మొత్తానికి మాకు ఒక మంచి క్లాస్ వినిపించారు. ఈరోజు కూడా వాళ్ళు కూడా గంపసారి అభిమానులే. ఈరోజు గంపగారికి అంటే ఈరోజు నేను గంపగారి గురించి ప్రత్యేకించి పోవడానికి రాలేదండి. ప్రేరణ అనేది, మోటివేషన్ అనేది ఎంతగా పనిచేస్తుంది అని చెప్పడానికి వచ్చాను. నేను చాలాసార్లు విన్నాను, చాలా చిన్న చూపు చూస్తున్నారు, ఏముందిలే అని. మనకి స్కూళ్ళల్లో చెప్పనిది, కాలేజీల్లో చెప్పనిది, యూనివర్సిటీలో చెప్పనిది, అమ్మా నాన్నలు చెప్పనిది, పెద్దలు గురువులు చెప్పనిది ఇక్కడ మా వాళ్ళు చెప్తారండి. మీరు కాలేజీకి వెళ్తే, యూనివర్సిటీకి వెళ్తే సబ్జెక్టు పాఠాలు మాత్రమే నేర్చుకుంటారు, కానీ ఇక్కడ జీవిత పాఠాలు నేర్చుకుంటారు, లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటారు. ఇవి ఎన్ని వేల రూపాయలు పెట్టినా దొరకదండి, ఎక్కడా దొరకదండి, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. ఈరోజు ఇక్కడ దాదాపు 15-20 మంది ట్రైనర్స్ ఈ 2 రోజులు మాట్లాడతారు. గమ్మత్ ఏంటంటే, ఇక్కడికి వచ్చే ట్రైనర్స్ని మాలాంటి వాళ్ళు కలవడానికే చాలా కష్టం. మేమే ఇందులో చాలామంది మా తోటి ట్రైనర్స్ని కూడా మేము ఇంతవరకు అందరినీ కలవలేకపోయాం. ఫోన్లో మాట్లాడడం కూడా కష్టం. ఎందుకంటే వారి ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆ ఫోన్కి కాల్ చేస్తే వారి పర్సనల్ సెక్రటరీ ఎక్కుతాడు. కాబట్టి ఫోన్లో మాట్లాడడం కూడా కష్టం. కానీ అలాంటి ట్రైనర్స్ ఈరోజు మన దగ్గరికి, మన ఊళ్ళోకి, మన ముందుకి వచ్చి మీకోసం ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారంటే ఇది ఎంత అద్భుతమైన కార్యక్రమం మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఒక్కొక్క ట్రైనర్ని పర్సనల్గా కలవాలంటే ఎంత ఖర్చో నేను నోటితో చెప్తే బాగుండదు, అంత ఖర్చు. మరి ఒక్క ట్రైనర్ని కలవడానికి అంత అన్నప్పుడు ఇక్కడ ఈరోజు 2 రోజులు దాదాపు ఒక్కొక్క ట్రైనర్ గంట సేపు మాట్లాడితే వాళ్ళకి కట్టే వెల ఎంత? దాదాపు మీరు ఈరోజు ఈ 2 రోజుల్లో కొన్ని లక్షల రూపాయల విలువైన సమాచారాన్ని, విలువైన క్లాస్ని, విలువైన ట్రైనింగ్ని మీరు వినబోతున్నారు. అందుకని మీరంతా ఎంతో అదృష్టవంతులని నేను ఫీల్ అవుతున్నాను ఇక్కడ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకో మరి వాతావరణం సరిగా లేనందుకో మరి ఎందుకో తెలియదు, కానీ చాలా తక్కువ మంది వచ్చారు. అసలు ఇక్కడ సీట్ దొరకకూడదండి, సీట్ అనేది దొరకకూడదు, ఒక్కడి కూడా ఖాళీగా ఉండకూడదు. అయినప్పటికీ మీరంతా అదృష్టవంతులు. ఎందుకంటే ఇదే సమయంలో కొంతమంది స్కూళ్ళల్లో ఉన్నారు, కొంతమంది కాలేజీలో ఉన్నారు, కొంతమంది రోడ్ల మీద ఉన్నారు, కొంతమంది బైక్లో ఉన్నారు, బైక్ మీద తిరుగుతున్నారు, కొంతమంది హోటళ్ళల్లో ఉన్నారు, కొంతమంది బెడ్ మీద నిద్రపోతున్నారు, కొంతమంది టీవీ చూస్తున్నారు, కొంతమంది మొబైల్ చూస్తున్నారు. కానీ మీరు మాత్రం మీ విలువైన సమయాన్ని ఇక్కడ నేర్చుకోవడానికి కేటాయించారు. అందుకని మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. గ్రేట్ గ్రేట్. ఒక సినిమా చూస్తే మనకు ఒక 2.5 గంటల ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కావచ్చు, కానీ ఆ ఎంటర్టైన్మెంట్ జస్ట్ 2.5 గంటలే. కానీ ఇక్కడ మాత్రం మీరు ఒక్క క్లాస్ వింటే, ఒక్క క్లాస్ కూడా పూర్తిగా అక్కర్లేదండి, ఒక్క మాట వింటే, ఒక్క ఐడియా చాలు, ఒక్క మాట చాలు, మన జీవితాన్ని మార్చేస్తుంది. నేర్చుకునే శక్తి, నేర్చుకునే దమ్ము కనుక మనకుంటే. నాకు నిజంగా చెప్తున్నాను, ఒక పుస్తకం చదివితే ఎంత ఆనందం అంటే ఈ ప్రపంచంలో లేనంత ఆనందం, అంత ఆనందం నాకు వచ్చేస్తుంది. అంతకన్నా ఆనందం నాకు ఈ ప్రపంచంలో ఏది ఉండదు. కొత్త విషయం తెలుసుకున్నామా, అబ్బా ఈరోజు నా జన్మ సార్థకమైంది అనిపిస్తుంది. అలా మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీరు కూడా మీ జీవితంలో పైకి వస్తారు. ఇంకా ఈ క్లాస్ వల్ల
మారతారు. ఏం మారతారు? కొంతమంది ప్రశ్న, ఏం మారుతారు సార్? ఏం మార్పు వస్తుంది? అజ్ఞానం నుండి విజ్ఞానానికి, నెగటివ్ నుండి పాజిటివ్కి, భయం నుండి ధైర్యానికి, ఇన్ఫీరియారిటీ నుండి ఆత్మవిశ్వాసానికి, హింస నుండి శాంతికి, ఇలా రకరకాలుగా నేర్చుకుంటారండి. ఇన్ని మార్పులు మీలో వస్తాయి. తప్పకుండా మార్పు వస్తుంది, అందులో డౌట్ లేదు, అనుమానం అక్కర్లేదు. మా క్లాసులు విన్న తర్వాత, అంటే నా క్లాస్ కాదు, నేను ఒక్కొక్క గొప్పవారి క్లాస్ అటెండ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జనాలు అనుకుంటే ఒక విషయం విన్నాను. ఏంటంటే, ఇదే క్లాసు నేను 20 సంవత్సరాల క్రితం కనుక వినుంటే ఈరోజు నా జీవితం ఇలా ఉండేది కాదే అని బాధపడుతూ వెళ్ళిన వాళ్ళు చాలామందిని చూశాను. ఇంత అద్భుతం చెప్పండి. నేను నిజం చెప్తున్నాను. మేము మా సమయంలో, మా స్టూడెంట్ టైంలో, మేము యువకులుగా ఉన్నప్పుడు, మేము చదువుకునే రోజుల్లో అప్పుడు కనుక ఈ క్లాస్ వింటే ఇంకా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే మేము స్టూడెంట్గా పెద్ద సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కాదండి, నేనైతే కాదు. 100కు 100 మార్కులు వచ్చేటి కాదు. ఇప్పుడు చెప్తాం 100కు 100 మార్కులు సాధించండి, కనీసం 95 సాధించండి, లేదా నెంబర్ 1 స్టూడెంట్గా ఉండండి అని చాలా మాటలు చెప్తాను. కానీ నేను మాత్రం యావరేజ్ స్టూడెంట్నే, ఇది వాస్తవం. గవర్నమెంట్ స్కూల్లో చదివాం, ఏదో పాస్ అయ్యామంటే పాస్ అయ్యాం. అప్పుడు చదువు గురించి పెద్దగా తెలీదు, జీవితం గురించి పెద్దగా తెలీదు. ఎందుకు చదువుతున్నామో, అందరూ బడికెళ్తున్నారు, నేను బడికెళ్తున్నాను, అంతే. ఆ తర్వాత ఎప్పుడైతే జీవితం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టానో, పుస్తకాలు చదవడం మొదలుపెట్టానో, అంటే సైకాలజీ పుస్తకాలు, ఆ తర్వాత ఇలాంటి క్లాసులు వినడం మొదలుపెట్టానో, అప్పుడు నా జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చేసింది. ఏ ఒక్క బలహీనత కూడా మనల్ని ఆపకూడదు, అనుకున్నది సాధించాలి అనిపించింది. అంటే మనం జీవితంలో ఎదగాలి అంటే ఇలాంటి క్లాసుల ద్వారా ఎవరో ఒకరు మనల్ని మోటివేట్ చేయాలి, ప్రేరేపించాలి. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మోటివేషన్ అనేది ఎంత పని చేస్తుంది అనేది. వాయిస్ ఓకేనండి? వాయిస్ క్లారిటీనా? హలో, ఇంకా దగ్గరికి పెట్టుకోవాలి, మైక్ దూరంగా పెట్టుకోవాలి, ఎందుకంటే మీకు దూరంగా ఉన్న వాళ్ళకి ఓకే సార్, ఒక్కసారి అందరూ రైట్, ఓకే రైట్. ఈ సందర్భంగా మోటివేషన్ అనేది ఎంత పనిచేస్తుందో ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. ఒక దేశానికి ఒక మహారాజు గారు ఉన్నారండి. ఆ మహారాజు గారు ఒక ప్రకటన చేశారు, దండోరా వేయించారు. ఏమని? మన ఊరవతల ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో 10 మొసళ్ళు ఉన్నాయి. 10 మొసళ్ళు 10 రోజులుగా ఆహారం లేకుండా ఆకలితో అలమటిస్తున్నాయి. మరొకసారి చెప్తాను, మన ఊరవతల ఒక పెద్ద చెరువు ఉంది, ఆ చెరువులో 10 మొసళ్ళు ఉన్నాయి. 10 మొసళ్ళు 10 రోజులుగా ఆహారం లేకుండా ఆకలితో అలమటిస్తున్నాయి. మన రాజ్యంలోని ఏ ఒక్క యువకుడు కానీ ఆ చెరువులో దూకి యువతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి ఈదుకుంటూ క్షేమంగా చేరుకుంటాడో వాడికి కావాల్సింది ఇస్తానండి. అందరు అనుకున్నారు, బుద్ధునేవాడు ఎవడైనా దూకుతాడా అని. నేను కూడా అలాగే అనుకున్నాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. ఆ తర్వాత ఆ రోజు రానే వచ్చింది. తీరా చూస్తే ఆ చెరువు ఒడ్డున వేల సంఖ్యలో జనం ఉన్నారు. ఆశ్చర్యపోతున్నారు. గమ్మత్ ఏంటంటే వాళ్ళంతా దూకడానికి రాలేదండి, ఏ పిచ్చోడు దూకుతాడో చూద్దామని వచ్చారు. 5 నిమిషాలు గడిచిపోయాయి, 10 నిమిషాలు గడిచిపోయాయి, 15 నిమిషాలు ఎవడు దూకలే, 20 నిమిషాలు, 25 నిమిషాలు, అరగంట ఎవడు దూకడం లేదు. అక్కడ దూరం నుంచి మహారాజు గారు చూస్తున్నారు. వారికి చాలా చికాకేస్తుంది. ఏమిటి, ఇంత పెద్ద మన సువిశాల సామ్రాజ్యంలో ఏ ఒక్క యువకుడు కానీ, ఏ ఒక్క ధైర్యవంతుడు కానీ, ఏ ఒక్క సాహసవంతుడు కానీ లేరా అనేంతలో ఒక యువకుడు దబేళ్ళ నీళ్ళలో దూకి టక్క 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 ఈదుకుంటూ యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి క్షేమంగా చేరుకున్నాడు. ఆ ప్రాంతమంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. ఆ దూరం నుంచి చూస్తున్న మహారాజు గారు సంతోషం పట్టలేక పరుగున ఆ యువకుడి దగ్గరికి వచ్చి యువకుడి భుజం మీద చేయి వేసి, వెరీ గుడ్, ఎస్, నువ్వు పరాక్రమవంతుడు అంటే నువ్వు, ధైర్యవంతుడు అంటే నువ్వు, సాహసవంతుడు అంటే నువ్వు, నీకేం కావాలో చెప్పు, మేనిస్తానన్నాడు. అప్పుడు ఆ యువకుడు వినయంగా ఇలా చేతులు కట్టుకొని, మహారాజా, నేను కూడా ఇక్కడ ఎవడు దూకుతాడో చూద్దామని వచ్చాను, కానీ ఈలోపు నన్ను ఎవడో వెనక నుంచి నీళ్ళలోకి తోశాడు. వాడు కావాలి, వాడిని పట్టించండి, వాడి సంగతి నేను చూస్తానన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఆ యువకుడికి బ్రహ్మాండంగా స్విమ్మింగ్ వచ్చు, ఆ యువకుడికి ఈదడం వచ్చు, కానీ నీళ్ళలో దూకడానికి ధైర్యం లేదు. ఈ లోపు ఏం జరిగింది? ఎవడో ఒకటి నీళ్ళలోకి తోశాడు, విజయము వీరస్వర్గము అనుకున్నాడు, సక్సెస్ సాధించాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసిన నీతి ఏంటంటే, మనం సక్సెస్ సాధించాలంటే మనల్ని ఎవరో ఒకరు వెనక నుండి ముందుకు తోయాలి. ఎస్ ఆర్ నో?
ఎస్ ఆర్ నో? ఇంకొకసారి ఎస్ ఆర్ నో? ఆ రకంగా మీ అందరినీ మానసికంగా ముందుకు తోయడానికి ఈరోజు ఈ ఇంపాక్ట్. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి ఇంపాక్ట్ కార్యక్రమాలు అవసరమా లేదా? ప్రేరణ ఎస్ అనండి ఒకసారి, అవసరమా లేదా? చూసారా, మీకోసం ఎన్ని సంస్థలండి, ఎన్ని సంస్థలు మీకోసం ముందుకొచ్చాయి ఉచితంగా, ఫ్రీగా. ఇంత అద్భుతం అండి. కాబట్టి నేను వాళ్ళందరికీ ఈ వేదిక ద్వారా సమాధానం చెప్తున్నాను. మోటివేషన్ పెద్దగా లాభం లేదు, ప్రేరణ పెద్దగా అవసరం లేదు. కేవలం కాలేజీల్లో మాత్రమే చదివితే మాత్రమే మనం పైకి వస్తాం అనుకుంటే తప్పు. అక్కడ కేవలం సబ్జెక్టు పాఠాలే, ఇక్కడ జీవిత పాఠాలు. ఇవి తప్పకుండా నేర్చుకోవాలి. మనం మోటివేట్ కావాల్సిందే, తప్పదు. ఓకే ఇంతవరదాకా నేను చెప్పిన దాని సారాంశం ఏంటి అంటే, ఈరోజు ప్రేరణ వల్ల మనం ఎంత ప్రేరణ పొందుతాం, ప్రేరణ మనకి ఎంత లాభం అనే దాని గురించి, ఆ టాపిక్ గురించి ఒక కొత్త టాపిక్ తీసుకున్నాను. ఆ టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నాను కూడా. అలాగే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు చెప్తాను. అవన్నీ మీకు తెలిసిన ఎగ్జాంపుల్సే, కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఈ సందర్భంగా నేను మీకు ఆ విషయాలు గుర్తు చేస్తున్నాను. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవిని చూసి వారి ద్వారా ప్రేరణ పొంది ఎంతమంది సినిమా రంగానికి వచ్చారు, ఎంతమంది హీరోలు అయ్యారో మీకు తెలుసు. అలాగే హిందీలో రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ లాంటి వారిని చూసి ఎంతమంది హిందీలో యువ హీరోలు వచ్చారో మీకు తెలుసు, ప్రేరణ పొంది. అలాగే ఒకప్పుడు క్రికెట్లో గవాస్కర్, సచిన్ టెండూల్కర్ వారిని చూసి ఎంతోమంది యువ క్రికెటర్లు మన క్రికెట్ రంగంలోకి వచ్చి సక్సెస్ సాధించారో తెలుసు. అంటే సీనియర్లను చూసి ప్రేరణ పొంది మోటివేట్ అయ్యి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. ప్రేరణ అనేది అది ఉపయోగకరం. అలా ప్రతి రంగంలో మొహమ్మద్ రఫీ అద్భుతమైన హిందీలో గాయకుడు, ఆ తర్వాత కిషోర్ కుమార్, తెలుగులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వీరిని చూసి ఎంతమంది యువ గాయకులు వందల వేల సంఖ్యలో వచ్చారో ఈరోజు మీరు టీవీలో చూస్తున్నారు. దానికి అంతటికీ కారణం ఏంటంటే మోటివేషన్, ప్రేరణ. వాళ్ళని చూస్తే మనలో ఒక ఆశ కలుగుతుంది, ఒక కోరిక కలుగుతుంది, మనం కూడా మన రంగంలో ఏదో ఒకటి సాధించాలని. అలాగే ఆ మధ్యలో పోలీస్ స్టోరీ అనే ఒక తెలుగు సినిమా వచ్చింది. అందులో సాయి కుమార్ హీరో. దీని గురించి ఎంతమంది తెలుసా అండి? ఎంతమంది పోలీస్ స్టోరీ సినిమా? ఒకసారి దయచేసి చేతులు ఎత్తండి. రైట్. అది తెలుగు, కన్నడ భాషల్లో, ఇంకేదైనా భాషల్లో వచ్చింది కావచ్చు, నాకు తెలియదు. కానీ కన్నడ, తెలుగులో మాత్రం ఖచ్చితంగా వచ్చేసింది. ఆ సినిమా వచ్చినప్పుడు అందులో ఒక డైలాగ్ చాలా ఫేమస్. ఆ డైలాగ్ ఏంటంటే, ఈ కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి. ఈ కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే ఆ కనిపించని 4వ సింహమేరా పోలీస్ అని సాయి కుమార్ అంటే మొత్తం దేశమంతా అల్లాడిపోయింది. ఈ డైలాగ్ చూసి, ఆ సినిమా చూసి, ఆ సినిమాలో సాయి కుమార్ చెప్పిన డైలాగ్లను చూసి, అతని పాత్రను చూసి ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు కావాలని కలలు కని ఐపీఎస్ ఆఫీసర్లు అయ్యారని ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు చెప్పారండి. ఈరోజు కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లను ఒక్క సినిమా చూసి నమ్ముతారా? నిజమండి, ఇది వాస్తవం అండి. అంతెందుకండి, పట్టాభిరామ్ సార్ని చూసి, ఎండమూరి గారిని చూసి, గంపా నాగేశ్వరరావుని చూసి ఎంతమంది ట్రైనర్లు ఈరోజు ట్రైనింగ్ రంగంలోకి వచ్చారో తెలుసా? సైకాలజీ రంగంలోకి వచ్చారో తెలుసా? నాతో సహా చాలామంది వచ్చారండి. ఒకప్పుడు వాళ్ళిద్దరు, గంప సార్ ముగ్గురు, ఆ తర్వాత ఈరోజు ఎంతోమంది అండి. వారు మాకు ప్రేరణ. అందుకని మనకి ఎవరో ఒకరు ప్రేరణ ఇవ్వాలండి. ప్రేరణ లేకపోతే లాభం లేదు, ఎవరో ఒకరు ముందుకు తోయాలి. అందుకే సినారే గారు అంటారు, ఒక అద్భుతమైన మాట చెప్తాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ప్రేరణ ఎంత అవసరమో. ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది, ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది. మళ్ళీ చెప్తాను, ఏ స్పందన లేకుండా హృదయం ఎలా బతుకుతుంది, ఏ రాపిడి లేకుండా వజ్రం ఎలా మెరుస్తుంది, చెక్కనిదే శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది, నలగనిదే అడుగు ఎలా నాట్య రక్తి కడుతుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు కడుతుంది. ఎంత అద్భుతంగా చెప్పారండి సినారే గారికి. ఒకసారి
అది చదివిన తర్వాత వా అంతే. మనం ఎదగాలంటే, మనం లైఫ్లో ఎదగాలంటే, అనుకున్నది సాధించాలంటే మనకి రాపిడి అవసరం, మనకి చెక్కడం అవసరం. ఎవరో ఒకరు మనల్ని చెక్కాలి. ఇంపాక్ట్ లాంటి ద్వారా, ఇలా ఇంపాక్ట్ లాంటి సంస్థ ద్వారా, లేదా ట్రైనర్స్. ఎవరు చెక్కకపోతే మనల్ని మనమే చెక్కుకోవాలి. ఎవరు మన కింద మంట పెట్టకపోతే మన కింద మనమే మంట పెట్టుకోవాలి. లోపల కాలాలండి, లోపల రగలాలండి. ఎంత కాలితే పైన పదార్థం అంత ఉడుకుతుంది, అంత బాగా అద్భుతంగా తయారవుతుంది. ఆ మంట మనమే పెట్టుకోవాలి, ఎవ్రీడే పెట్టుకోవాలి, ప్రతిరోజు పెట్టుకోవాలి. ఎంతకాలం ఉంటుంది ప్రేరణ అంటే అది మీ ఇష్టం అండి. ఒక్కరోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, లేదా జీవితాంతం ఉంటుంది. సార్ ఇవాళ తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే మధ్యాహ్నం ఆకలి అయిపోయింది ఆకలి, మళ్ళీ రాత్రి మళ్ళీ డిన్నర్ చేయాలి, రేపు మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చేయాలి, మళ్ళీ రాత్రి డిన్నర్. రోజుకి 3 పూటలు తింటున్నాం. తింటే మళ్ళీ తినాల్సి వస్తుంది. తింటే పూర్తిగా ఆకలి తీరడం లేదు అని ఎవరైనా తినకుండా ఉంటున్నారా? ఈరోజు స్నానం చేస్తే రేపు మళ్ళీ స్నానం చేయాలి, అంతే, తప్పదు. అర్థమవుతుందా? కాబట్టి మనకి ప్రతిరోజు ప్రేరణ అవసరం అండి. ప్రేరణ లేకపోతే మనం సాధించలేం. అలాగే చివరిగా ఒక మాట, మనిషి అయి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. పట్టరాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగియ పట్టవలయు, పట్టి విడుచుట కంటే పడిచచ్చుటే మేలు, విశ్వదాభిరామ వినరవేమ. ఎంత అద్భుతంగా చెప్పాడండి మహానుభావులు. ఇలాంటి మాటలు విన్న తర్వాత, ఇలాంటి కొటేషన్స్ విన్న తర్వాత మనలో ఉత్సాహం రాదా? మనలో ప్రేరణ రాదా? అప్పటి స్వామి వివేకానంద నుండి, అబ్దుల్ కలాం నుండి ఇప్పటిదాకా ఎంతో మనల్ని ప్రేరేపిస్తున్నారు. వారి మాటలు, వారి కోట్స్ మనం ఆదర్శంగా తీసుకొని మన జీవితంలో ఎదగాలి, ఎదిగి తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంతోషం. థ్యాంక్ యూ సార్. రాజుగారు గట్టిగా ఒకసారి చప్పట్లు రాజుగారికి మళ్ళీ నా తరఫున. సో